వ్యవహారంలో కన్న తల్లిని హతమార్చిన వార్త మనం సోషల్ మీడియాలో ఆల్రెడీ చూసే ఉన్నాం. ప్రస్తుతం మనమైతే మరి ఈ హత్య జరిగిన ఇంటి దగ్గరే ఉన్నాం. మరి చుట్టుపక్కల వాళ్ళతో ఒకసారి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ మీ పేరు? నా పేరు మణిగొండ శంకర్. నేను ఇక్కడ ఇక్కడనే షాపూర్ నగరే. సార్ ఏం జరిగింది అసలు? ఇక్కడ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? ఈమె కలవతి నగర్ లో ఉండేది మేడం. ఇంతకుముందు కలవతి నగర్ లో ఉండేది. ఇక్కడికి వచ్చి 3 నెలలు అయిందంట. మళ్ళీ నా దగ్గరకు వచ్చేది అన్న అని నా దగ్గరకు వచ్చి కలిచేసి చాలా సార్లు ఇట్లనే కొద్ది 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయేది. కానీ ఇట్లా కూతురు విషయంలో ఇట్లా పిల్లోడు శివ అనే పిల్లోడు ఇట్లా ఆమె 9th నుంచి 10th మొన్ననే పాస్ అయ్యి 10th లోకి వెళ్ళిందంట. ప్రిన్సిపాల్ గారికి ఇట్లా చెప్పారు గవర్నమెంట్ స్కూల్లో. అమ్మాయి 10th ఇప్పుడు ఎంటర్ అయింది, 9th పాస్ అయ్యి. టిఫిన్లు చేసినాము, అన్ని చేసినాము, అంత మంచి పిల్లల వాళ్ళు. కానీ ఎట్లా ఇది పిల్లలతో శివ అనే పిల్లలతో ఎట్లా జరిగింది? వాళ్ళ అమ్మ ప్రోత్సహించిందా మళ్ళీ ఇట్లా చేయమని? మరి ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఈ చనిపోయిన దానికి ఇట్లా చంపేసి బెటర్ అయింది చాలా అనేసి వాళ్ళ కన్నా తల్లి అనుడు శివ వాళ్ళ అమ్మ అనుడు చాలా పొరపాటు. ఆ ధైర్యంతోనే చేసినట్టు అనిపిస్తుంది మాకు. ఆమె మీద ఇట్లా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వము.